మళ్ళన్నా మరి ఇందిరా పార్క్ దగ్గర ఇంత భారీ స్థాయిలో బీసీలంతా కూర్చురు కదా అని పొద్దుగాల మీరు పేపర్లు మరే చూసారని లేవు ఉండదు. వాళ్ళు వస్తుంది అనుకున్నారు మీరు రాదు. మా కిష్టన్న వీళ్ళందరూ అనుకుంటారు, అందరు మీడియా వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే మనకేంది, ఎట్లా పడితే మనకేంది. కానీ నేనేమంటారు అని వస్తుంది అనుకుంటారా? రాదు. ఎందుకు రాదంటే బీసీలకు అసలైన ద్రోహులు ఈ మీడియా సంస్థల యాజమాన్యాల దగ్గర నుంచే ఉన్నారు. వాళ్ళు మన బాధ చూపెట్టారు. ఈ బీసీల గోస వాళ్ళకు పట్టదు. ఎంతసేపు బీసీల అంశం అంటే క్రైమ్ న్యూస్ గా మాత్రమే చూపిస్తారు, హక్కులుగా చూపించరు. ఈ ఇందిరా పార్క్ నేను చెప్తా ఉన్నా, మేము ఎవరెవరిని అన్నానో లిస్టు మాతానుంది. మళ్ళన్నా మరి ఇందిరా పార్క్ దగ్గర ఇంత భారీ స్థాయిలో బీసీలంతా కూర్చురు కదా అని పొద్దుగాల మీరు పేపర్లు మరే చూసారని లేవు ఉండదు. వాళ్ళు వస్తుంది అనుకున్నారు మీరు రాదు. మా కిష్టన్న వీళ్ళందరూ అనుకుంటారు, అందరు మీడియా వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే మనకేంది, ఎట్లా పడితే మనకేంది. కానీ నేనేమంటారు అని వస్తుంది అనుకుంటారా? రాదు. ఎందుకు రాదంటే బీసీలకు అసలైన ద్రోహులు ఈ మీడియా సంస్థల యాజమాన్యాల దగ్గర నుంచే ఉన్నారు. వాళ్ళు మన బాధ చూపెట్టారు. ఈ బీసీల గోస వాళ్ళకు పట్టదు. ఎంతసేపు బీసీల అంశం అంటే క్రైమ్ న్యూస్ గా మాత్రమే చూపిస్తారు, హక్కులుగా చూపించరు. ఈ ఇందిరా పార్క్ నేను చెప్తా ఉన్నా, మేము ఎవరెవరిని అన్నానో లిస్టు మాతానుంది. తన్నుడైతే పక్క లిస్ట్ లో వెనక పోతారో ముంగడికి వస్తారో మీ ఇష్టం.